హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. విజయం సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు ఇది అందరికంటే భిన్నంగా ఆలోచించడం. అందరిలాగా నేను నా ఫ్యామిలీ కాకుండా ఇతరత్ర ఆలోచనల నుండి ఒక గొప్ప ఆలోచన పుడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక దీవికి ఒక షూ కంపెనీ తన ప్రతినిధిని పంపించి మన కంపెనీ షూ ఆ దీవిలో ఏమైనా అమ్మగలమా తెలుసుకుని రమ్మన్నారు. ఇతగాడు వారం రోజులు అక్కడ బస చేసి పరిశీలించాడు. ఏ ఒక్కరికి చెప్పులు లేవు. చెప్పులు అంటే తెలియదు కావున మన వ్యాపారం ఇక్కడ సాగదని తెలిసి తిరిగి వచ్చి యాజమాన్యానికి అదే విషయం చెప్పాడు. అదే కంపెనీ ఇంకొక ప్రతినిధిని పంపినప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా మన బిజినెస్ చేయొచ్చు అని కితాబు ఇచ్చాడు. యాజమాన్యం ఎలా అని ప్రశ్న వేసినప్పుడు ఇతగాడు చెప్పిన జవాబు, ముందుగా మనం అందరికీ చెప్పులు ఉచితంగా పంచుతాం. 6 నెలల పాటు అంతవరకు చెప్పుల వల్ల కాళ్లకు ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో మన ప్రతినిధుల ద్వారా వివరిద్దాం. ఆ తర్వాత వారికి అలవాటు అయిపోతాయి. అప్పుడు ఒక సంవత్సరం అంతా ₹1 జత ఇద్దాం. 2 సంవత్సరాల తర్వాత వారు చెప్పులు లేకుండా నడవలేరు కావున ఇక్కడి ధరతో మనం వ్యాపారం చేయొచ్చు. ఇలా చెప్పసాగాడు మై డియర్ ఫ్రెండ్స్. వెంటనే యాజమాన్యం ఇతడు చెప్పిన దానికి ఆమోదం తెలపడంతో ఆ రోజు ఆ దీవిలో ఆ కంపెనీ ఒక గొప్ప స్థాయిలో ఉంది. అదే మన బాటా కంపెనీ. ఇలా మీరు విభిన్నంగా ఆలోచించినప్పుడు మీకు యూనివర్స్ ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. దానికి డబ్బు, సంపద తోడవుతుంది. అప్పుడు మీరు అనుకునే స్థాయికి ఎదుగుతారు. ఆలోచనలో చిన్న తేడా మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచించండి, డిఫరెంట్గా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్.